బెంగళూరులో ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు. వాళ్ళు అమ్మాయి పట్టించుకోవట్లేదు ఆ అబ్బాయి అని చెప్పేసి ఇంటికి పిలిచి డిఫరెంట్ గా లవ్ చేస్తానని ఇంటికి పిలిచి కళ్ళగంతలు కట్టేసి గ్యాస్ పోసి నిప్పంటించింది, చంపేసింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఏంటంటే మరి ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు చంపుతారు కాబట్టి ఇక నన్ను పట్టించుకుంటాడో పట్టించుకోవడం మరి ఇంకే అమ్మాయిని ఏదన్నా మనసులో పెట్టుకుంటా అనుకొని ఆమె డిఫరెంట్గా మంచిగా చేసింది. సరే మంచిగా చేసిందని కూడా నేను అనకూడదు. ఎందుకంటే మొన్న జరుపుకుంటుంటే లేడీస్ ఎక్కువ బలైపోతున్నారు కదా. అందు గురించి అమ్మాయికి ఆడవాళ్ళంతా బలైపోయిన అందరూ యాదికి వచ్చినట్టుంది. ఆ పని చేసింది కానీ ఆ పని చేయకూడదు. ఇప్పుడు ఆడవాళ్ళని చేసినా మనం అదే మాట చెప్తాం, చంపుకోవద్దని చెప్తాం. ఈ అమ్మాయి కూడా అదే అంటున్నా. ఇప్పుడు ఆయన చంపితే ఒరిగిపోయింది, నువ్వు పోయి స్టేషన్లో కూర్చుంటావు. మరి ఏం సాధించినట్టు? అది బతికుంటే అన్ని సాధించుకోవాలి, నిలబడాలి, కొట్లాడాలి, సంసారం చేసుకోవాలి. వద్దంటే వదిలేస్తే వాడే బతుకుతాడు కదా. వద్దంటే వాడే బతుకుతాడు, నీ జాగాలు నువ్వు బతుకు. వాడిని కట్టేసి మరి ఒక సినిమాలో చేసినట్టే ఈ సినిమాలు చూసి కూడా ఇలాంటి పనులు ఎక్కువ జరుగుతున్నాయి. సినిమాలు చూసి కూడా ఎక్కువ అవుతున్నాయి. అలా చేయకూడదు. అమ్మాయిలు ప్రేమించుకునేటప్పుడు తెలియదా ఒక అబ్బాయి నేను ఎంతగా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి? ఎందుకు ఇలా చంపుకోవడం వరకు ఎందుకు దారి తీసుకుంటారు? ఇప్పుడు నిజమైన ప్రేమలు ఎవరి దగ్గర ఉన్నాయి? సగం ప్రేమలే కదా. నిజంగా ఎవరికి ఉన్నాయి? నిజంగా ఉంటోళ్ళు అయితే కొంతమంది తిట్టినా కొట్టినా అలా చదువుకుంటూ పోతారు. ఇక అమ్మాయి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఇక ఏదైనా పోలీసు వాళ్ళకి వచ్చి నేనే చేసినా ఇలా అలా అని చెప్పిందిలే. కానీ ఏదో కారణం ఉంటేనే అలా చేసింది. కానీ అలా ఆ బిడ్డ కూడా ఎవరికన్నా బిడ్డనో చంపకూడదు కదా. అది కరెక్ట్ కాదు కదా. మరి ఇక్కడ అబ్బాయిది తప్పు అనుకోవచ్చా, అమ్మాయిది తప్పు అనుకోవచ్చా? అంటే అబ్బాయి ఏదైనా బిజీగా ఉండి పట్టించుకోకపోయినంత మాత్రానికి ప్రేమ తగ్గిపోయిందని చెప్పేసి అమ్మాయిలు బీజీలో ఉండి కూడా పట్టించుకోకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఏదన్నా వర్క్ దొరుకుద్ది అనుకో, ఇవాళ నా భార్య రేపైనా ఉంటుందిలే, ఈ పని పోతుందేమో అని అలా కూడా ఉండొచ్చు. అలా అని ఆ అబ్బాయిని చంపకూడదు. ఎవరైనా అట్లా చంపుకోవటాలే పరిష్కారం అయితే ఇంకా చంపుకుంటా పోతే ఈ దేశం ఈ లోకం మనుషులు ఉంటారా? ప్రతి ఒక్కళ్ళకి ఇక చంపుడేనా? ఇప్పుడు మొగోళ్ళకి కూడా చంపుడేనా భార్యల్ని? అమ్మాయిలకు కూడా అదేనా? అలా అయితే ఎందుకు ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటారు? ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే అట్లా చంపుకోకుండా ఏదో ఒకటి చదువుకుంటా పోతే. ఇంకొకటి ప్రభుత్వం కాడ కూడా భయం లేదు. చట్టంది అయితే అసలు ఇంత కరుకు లేదు. చట్టాలు కరెక్ట్గా ఉంటే ఒక్కొక్కరు ఆడదాన్ని మొగాలు చెండాలితే ఎందుకు ఇలాంటివి జరుగుతాయి? ఎన్ని జరుగుతున్నాయి? రోజుకి ఎన్ని జరుగుతున్నాయి? మన ఆంధ్రలో కానీ తెలంగాణ జరుగుతూనే ఉన్నాయిగా, మనం చూస్తూనే ఉన్నాం. అలా చంపకూడదు. అబ్బాయి ఏ అమ్మకన్నా కొడుకో కదా, అలా చంపకూడదు. అది కరెక్ట్ అని మేము ఎందుకు అంటామయ్యా? సో అమ్మాయిలకు ఏం చెప్తారు? ఇట్లా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లవ్ చేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమించుకున్నప్పుడు చూసి అటు ఇటు చూసి చేసుకొని ఆ అబ్బాయి ఎలాంటోడు అమ్మాయి ఎలాంటిది ఎవరైనా చూసి వాళ్ళు ముందడుగేసి జీవితాన్ని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి మరి ఆలోచించి అబ్బాయి మంచోళ్ళ చెడ్డోళ్ళు అట్నుంచని చూసి చేసుకుంటే బాగుంటుంది. అలా జరగకుండా ఎవరైనా చంపుకోవటాలే దానికి దారి కాదు. ఇంకా ఎన్నో ఉంటాయి. మనం అలా చేయకుండా అమ్మాయిలకు చెప్పేది ఒకటే, ముందు చూసుకోండి. చంపితే సాధించేది ఏం లేదు. మీరు జైలు పాలవుతారు. మీకు ఇష్టం లేకుంటే వదిలేసి జీవించండి, ఆడగాని మొగ కానీ. అదొకటే వాళ్ళ నుంచి నేను కోరుకునేది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ చేసుకున్నప్పుడు తెలియదా? అంటే లవ్ చేసుకున్నప్పుడు అన్ని తప్పులు చేసేసి తర్వాత నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలాంటివి చేస్తున్నారు కదా. సో లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత తప్పులు చేయొచ్చు కదా. ఎందుకు ముందే తప్పులు చేసి చంపుకోవడం ఎందుకని? ఎందుకంటే ముదగాల ఇంకా మళ్ళీ పెళ్ళైనాక ఇది పెద్ద గొల్లారం అని ఇది ముందే ముగించుకుంది. ఎందుకంటే ఇంతటితోటి అబ్బాయిలకు కరువు లేదు, అమ్మాయిలకు కరువు లేదు. అబ్బాయిలు మంచోళ్ళ నేను అనను, అమ్మాయిలు మంచోళ్ళు అనను. ఎవరికి కరెక్ట్గా నేను మంచి బిరుదియను. ఎందుకంటే అట్నుంచి జరుగుతున్నాయి, ఇటు నుంచి జరుగుతున్నాయి. చూసేటోళ్ళు కూడా మరి వాళ్ళకే అమ్మాయిలకైనా అమ్మాయిల గురించి ఏం మాట్లాడింది అనుకోరా? అందు గురించే మంచిగా చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చూసుకొని ప్రేమించాలి. 4 రోజులు ప్రేమించుకోవడం కాదు, జీవితాంతం ప్రేమించుకొని చక్కగా కలకాలం జీవించేటట్టు మీరు అది ప్లాన్ చేసుకొని బతికితే బాగుంటుంది.